ముఖ్యమైనది ఏంటంటే ఈ కోవిడ్ వైరస్కున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ముటేషన్స్ అంటే వేరియంట్స్ కంటిన్యూస్గా ఇప్పుడు మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక వైరస్ ఎంటర్ అవుతుంది, బయటకు వచ్చేటప్పుడు ఇంకొకటి అవుతుంది. ప్లస్ ఈ వైరసెస్ అంతా ఏంటంటే ఇచ్చిపుచ్చుకుని ఉదార స్వభావం ఎక్కువ వీటిల్లో. వాటి పార్ట్నర్స్ కంతా ఈ వీటి జీన్స్ ఇవ్వటము, వాటి జీన్స్ ఇవి తీసుకోవటము, ఇలా కంటిన్యూస్గా చేంజ్ అవుతుంటాయి. వాటి ఉద్దేశం చేంజ్ అయ్యే ఉద్దేశం ఏంటి అంటే సర్వైవల్ అంతే. వాటికి ఎక్కడ మనకు ఒక సివియర్ డిసీజ్ కాజ్ చేయాలి, మనకు ఒక వ్యాధి కాజ్ చేయాలి, మనకు తీవ్రమైన వ్యాధి కలగజేయాలని వాటి ఉద్దేశం కాదు. స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే. దాంతో అవి ఏమవుతుంది, అవి ఆ స్ట్రగుల్ కోసము ఆ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ చేంజెస్లో ఒక్కొక్కసారి ఆ వచ్చే కొత్త వైరస్ వీక్గా ఉండొచ్చు, అది అక్కడికక్కడే చనిపోవచ్చు. కానీ ఎమర్జ్ అయ్యే వైరస్ చాలా పవర్ఫుల్గా తయారయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ని మోసం చేసేదిలా కూడా ఉండొచ్చు. సో ఇప్పుడున్న వేరియంట్స్ అయితే అంత ప్రమాదకరమైనవి కాదు. సో భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. వచ్చే వేరియంట్స్ కూడా లెస్ లైక్లీ, అంత సివియర్గా వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనము ఇలాంటిదే ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుంది. ఇన్ఫ్లుయెంజాకు దీనికి తేడా ఏంటంటే ఇన్ఫ్లుయెంజా చాలా ఫాస్ట్గా మ్యుటేషన్ అవుతుంది. ఇన్ఫ్లుయెంజా కంపేర్ చేస్తే దీని మ్యుటేషన్ రేట్ కొద్దిగా తక్కువ. దీంట్లో ఈ వైరస్ మన సెల్స్లో మల్టిప్లై అయ్యే దాని స్వభావాన్ని దీనికి కారణాలు. సో దానివల్ల మనకు అంత తొందరగా మన ఇమ్యూనిటీ ఈ వైరస్కు పోవటం అన్నది, మన తొందరగా ఒక డేంజర్ వేరియంట్ ఎవాల్వ్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ.